అందరికీ నమస్కారం। ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి సార్ని కలిసి ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్పడం కూడా జరిగింది। అదే సందర్భంలో మరి వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఫైనల్ సెలక్షన్ లిస్టు డిస్ప్లే చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇప్పిస్తారని చెప్పేసి కూడా ఈ రోజు అడగడం కూడా జరిగింది। ఆ సందర్భంగా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, జయప్రదంగా చేశాము। రెండవది సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది కొద్ది కాన్ఫిడెన్షియల్ గా మేము చేస్తాం కాబట్టి ఒక వారం 10 రోజులు దానికి టైం పడుతుంది। ఈ 10-15 డేస్ లో కంప్లీట్ గా సెలక్షన్ లిస్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా మేము క్లియర్ చేసుకుని దగ్గర పెట్టుకుంటాం। అయితే డిస్ప్లే చేయడానికి అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటట్టుగా చేయడానికి మాత్రం కొంచెం ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వులు ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు। స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏమో మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలో, మన ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆయనతో పర్మిషన్ తీసుకొని మేము సెలక్షన్ లిస్ట్ ఇద్దామని చెప్పేసి ఆలోచన చేశాము। కానీ ఇప్పుడు సడన్ గా ఏమైందంటే జూబ్లీ హిల్స్ మన ఎమ్మెల్యేకి సంబంధించిన బై ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్, దాన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం లేదు। ఒకవేళ మేము చేస్తే సస్పెండ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి నవంబర్ 16 వరకు మేము ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మనం ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించింది రెడీ చేసి పెట్టుకుంటాం కానీ ఇవ్వలేమని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు। నవంబర్ 17వ తేదీన ల్యాబ్ టెక్నీషియన్లకు ఫైనల్ సెలక్షన్ లిస్టు మేము ఆ రోజు డిస్ప్లే చేస్తాం। ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది। అప్పటిదాకా ఏం చేయలేం, మీరు అర్థం చేసుకోండి। ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి నోటిఫికేషన్ టైంలో మేము ఏమైనా చేస్తే మాకే ఆటంకాలు వస్తాయి, గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వదు అని చెప్పేసి స్పష్టంగా బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి సార్ ఇది చెప్పడం జరిగింది। ల్యాబ్ టెక్నీషియన్లు చాలా టెన్షన్ లో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు। వాళ్ళది 1-2 సెలక్షన్ లిస్ట్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయింది, ఇక అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని జాయిన్ అయిపోదాం ఈ సంవత్సరం అని చెప్పేసి ఒక ఆందోళన, యాంగ్జైటీ ఉంది సార్, పరిశీలించాలని చెప్పేసి కూడా స్పష్టంగా మనం చెప్పడం కూడా జరిగింది। అయినా కూడా సార్ స్పష్టంగా చెప్పింది నవంబర్ 16 వరకు అయితే మేము ఇవ్వలేము అని స్పష్టంగా ఆయన అంటున్నాడు। సరిగ్గా దీని మీద పాసిబిలిటీస్ ఏముంటున్నాయి అనేటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి। ఏదేమైనా ల్యాబ్ టెక్నీషియన్ల సంబంధించినటువంటిది అపాయింట్మెంట్ ఆర్డర్స్ సెలక్షన్ లిస్ట్ పడి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేదాకా మనమందరం కూడా ఫాలోఅప్ చేసుకుని సాధించుకొని మీరు అందరూ ఉద్యోగాలు చేరేదాకా మీ వెనకాల అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు। ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటిది ఒక పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే ఇంకా కేసులు వేస్తున్నారు చాలా మంది। ఇప్పటి వరకు 35 కేసులు ఫైల్ అయిపోయినాయి, వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా కేసులు వేస్తా ఉన్నారు, వాటి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది। కాబట్టి 35 కేసులకు సంబంధించినటువంటి అన్నింటిలో కూడా స్టే రాకుండా, ఇబ్బంది లేకుండా మేము క్లియర్ చేసుకుంటూనే వచ్చాము। అందుకే కేసుల వల్ల కూడా డిలే అవుతుంది, దయచేసి మీరు కేసులు వేసుకోవద్దని చెప్పేసి ఆయన అంటున్నాడు। ఏదైనా ఉన్నా మీరు అప్లై చేసుకోండి, చర్చించుకోండి అని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి ఇది కూడా డిలేకి ఒక కారణం అని చెప్పి తెలియజేస్తున్నాం।